45 ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ చేసినప్పుడు అసలు యోగా అంటే ఎవరికేం తెలియదు. అంటే అదొకటి ఎందుకు చేస్తున్నారు అని అనుకునేవాళ్ళు. అప్పుడు అసలు మీరు అసలు ఎలా స్టెప్ చేశారు సార్? ఎలా ఫార్వర్డ్ వెళ్ళాలనిపించింది? రియలీ యూఆర్ రైట్. అంటే సూర్యరాఘవ దీక్షితులని ఒకసారి ఆయన 1983లో హరిచర మార్వాడి స్కూల్లో ఆయన ఓపెన్ చేశారు. తర్వాత ఆగస్ట్ 1983లో ధర్మవీర్ అని ఆయన వాళ్ళ ఆధ్వర్యంలో అక్కడ ఆర్య సమాధిలో స్థాపించారు. అప్పుడు నాకు చెప్పినప్పుడు నేను కూడా అంటే దాన్ని కేర్ తీసుకోలేదు. ఆ యోగాసనం అంత ఇంపార్టెంట్ కొన్ని వచ్చు, కానీ కాకపోతే నేను దానికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. ఆ తర్వాత ఒక 6 నెలల తర్వాత నేను స్టార్ట్ అయ్యి తర్వాత కంటిన్యూటీలో దానిలో నిజంగా దానివల్ల ఏం లాభాలనే థియరీతో పాటు ప్రాక్టికల్గా లైఫ్లో మనం ఇంప్లిమెంట్ చేసుకోవడానికి ప్రయత్నించి ప్రాక్టికల్గా ఉండాలి. ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేసుకోవడానికి నేను ఆనాటి నుంచి ఇప్పటివరకు ప్రయత్నం చేసిన. దానివల్ల మనకు చాలా లాభమైంది. అయితే ఆనాడు ఈవెన్ రామ్దేవ్ మహారాజ్కు ఇప్పుడు మీరు టీవీలో చూస్తారు, అందరూ చూస్తారు. అంతగా బిఫోరే ఒక 10 years బ్యాక్ ఆయన 25 years ఎంతో 30 years ఉంది బహుశా, కానీ బిఫోర్ దట్ అప్పుడు లేదు. కానీ అప్పుడు మేము వార్షికోత్సవం జరపాలంటే ఆటోలో అందరికీ ఊరంతా చెప్తుంది, ఇక వార్షికోత్సవం దయానంద వివేకానంద వార్షికోత్సవం ఉందని ఆటోలు తిరిగి చెప్తుంది. అంత అంటే స్థితి నుంచి మెల్లమెల్లగా డిస్టిక్ ప్రసారం చేయాలని డిస్టిక్ వాళ్ళందరూ కూడా గ్యాదర్ కావాలా, అందరూ ఒకే వేదికపై రావాలని డిస్టిక్ వ్యవస్థ ఫామ్ చేయడం. అట్లా ఆ తర్వాత మళ్ళీ స్టేట్ లెవెల్కు అటాచ్ కావడం, స్టేటు అట్లా 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 నేషనల్ లెవెల్ ఇంటర్నేషనల్ వరకు నడిచింది. నాకు వరకు అవకాశం ఏర్పడింది ఇంటర్నేషనల్ రెఫరీగా చేయడం జరిగింది. స్టేట్ తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ కానీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ యొక్క ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్గా అట్లా చేసి చాలా సర్వీసెస్ మన అన్న చెప్పలేదు మనం మొత్తానికి బాధ్యత మాత్రం తీసుకొని అప్పటి నుంచి ఆ తపన నువ్వు ఏదైనా కార్యం సాధించాలంటే ఒక తపన ఉండాలి, లోపల నుంచి ఉండాలి. బయట వేరేకి అందరు చూడాలని కానీ మైక్ పట్టుకోవాలని కాకుండా ఒక భావన ఉండి దీన్ని ఎట్లా వేస్తే బాగుంటుంది, 6 నిమిషాలు ఆలోచించి 6 నిమిషాలు కృషి చేస్తే అది సాధ్యమైంది. ఈనాడు నాకు ఒక జీవితంలో తృప్తి అవుతుంది. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు లాస్ట్ క్వశ్చన్, ఇంత చేశారు, ఇంత పెద్ద ఇన్స్టిట్యూట్ని బిల్డ్ చేశారు, దీంట్లో మీరు ఏమన్నా లాభం పొందారా సార్? అసలు లాభం అంటే మొట్టమొదటి నుంచి నా జీవితంలో ఎవరి నుంచి ఏం ఆశించలేదు. ఇక్కడ ఈ యోగాలో ఉంది అపరిగ్రహ స్థైర్య జన్మకతాంత సంబోధన. అపరిగ్రహం అంటే ఏది ఎవరి నుంచి ఏది ఆశించదు. యూ షుడ్ నాట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ అదర్స్. నేను జీవితంలో మా ఆఫీస్లో రెవెన్యూ డిపార్ట్మెంట్ పనిచేసి అంటే సర్వే డిపార్ట్మెంట్ పనిచేసి నేను అడ్మిన్గా ఉన్నా, సర్వేర్గా ఉన్నా, ఏమీ లేకుండా ఏమి తీసుకోకుండా ఎవరిని మా ఇంటికి రానియకుండా నాకు ఎవరైనా వచ్చి పిల్లలకు 100 రూపాయలు ఇచ్చినా ఆ 100 రూపాయలు తీసుకెళ్ళి మళ్ళీ రిటర్న్ చేస్తుంది. అంత నిష్ఠగా ఉండి ఉన్నప్పుడు భగవంతుడు ఒక మంచి అవకాశాన్ని ఇచ్చింది. ఇక్కడ నిష్కామ కర్మతోనే చేసిన యోగం ద్వారా ఒక్క రూపాయి కూడా ఆశించకుండా వీరంతవరకు నా ద్వారా ఖర్చు చేసే ప్రయత్నం చేసిన. నాకు అదృష్టవశాత్తు నాకు పెన్షన్ వస్తుంది కాబట్టి అట్లా నిష్కామ కర్మ మొత్తం 40 years వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్. ఎవరి నుంచి డాక్టర్స్ కొందరు కోసం నియమించడం పాకెట్ల దక్షిణ ఉంటుంది, దక్షిణాలు ఇట్లా డబ్బులు ఇస్తే మీ ప్రేమ దూరం అయిపోతుందని డబ్బులు అసలు టచ్ చేయాలి. ఇప్పుడు కూడా డబ్బులు టచ్ చేయాలని ఇప్పుడు తోటమాలికి వాళ్ళు ఎవరో ఇస్తుంటారు, ఎవరు ఇస్తే వాళ్ళ తోటమాలికి స్కావెంజర్కు డిఫరెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్స్ మీట్ అవుతుంది. లేకపోతే మనం పెట్టాలి. తోటమాలికి ఇప్పుడు కోవిడ్ టైం క్లోజ్, యోగా సెంటర్ క్లోజ్ అయింది 1 year. అప్పుడు మా ఇంటికి వచ్చి ఆయన చెప్తుంటే నా ఇంటికి వచ్చి తీసుకుంటాను, కొద్దిగా తక్కువ తీసుకుంటాను. 5,000 ఇచ్చేది 2,500 3,000 తీసుకొని పొమ్మంటాను. సో నేను నిష్కామ కర్మయోగంలో నేను ఒక దీనిలో తృప్తి లభించింది అని చెప్పారు. కర్మయోగం ఏ విధంగా వేయాలని భౌతికులు చెప్పినప్పుడు ఆ కర్మయోగానికి అనుగుణంగా నేను నడుస్తున్నాను. నాకు ఒక మంచి ఇది ఒకటే సార్. అంటే మీరు కర్మయోగి అని మేము అనుకోవచ్చా? కర్మయోగి అది భగవంతుడు. నేను భగవద్గీతలో ఏ విధంగా నిష్కామ కర్మయోగం చెప్పబడిందో ఆ విధంగానే జీవితంలో ఏది ఆశించకుండా నేను ఎవరిని ఆ చేతిలో చాపి అడిగే ప్రశ్న రాలేదు కాబట్టి అనుకోను. కాకపోతే ఆయన దృష్టిలో ఏదైనా సరే నేను మాత్రం ఆయన చెప్పింది చేస్తున్నాను. శ్రీకృష్ణుడు ఏది చెప్పిందో అది చేయాలని నేను నా ప్రయత్నం. ఈ యొక్క చాలా ప్రభాత బేరీ
వారి యొక్క ధర్మేంద్ర గారికి వారి బృందానికి చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ సార్, మాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చారు. సెంటర్కి వచ్చే ఈ ఎన్విరాన్మెంట్ని ఎంజాయ్ చేసే ఆపర్చునిటీ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ కార్యక్రమాన్ని రూపొందించిన వారు ప్రభాత బేరి ఛానల్ నుంచి డైరెక్టర్ ప్రభా ధర్మేంద్ర గారు. సో నేను మీ ప్రశాంతి శ్రీ ఆకుల.